ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయాలి అని అనుకుంటారు. కానీ కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళు రాలేకపోతారు. కానీ దీనిలోకి రావడానికి అంతకంటే ఎక్కువ ప్రెజరో లేదా అంతకంటే ఎక్కువ కష్టమో, అంతకంటే ఎక్కువ నష్టమో జరిగితేనే గానీ దీంట్లోకి రాలేరు. అవును. అట్లా మిమ్మల్ని ఇటువైపుగా లాగినటువంటి పరిస్థితులేంటి? దానికి ముందు ఏ విధంగా ఉండేవారు? దీనిలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఏ విధంగా మారింది? 2004లో నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్, టర్నింగ్ పాయింట్ వచ్చింది. అమ్మా. దాని ముందర మామూలుగా స్పిరిచువల్ గానే పెరిగాను నేను. మ్. మా తాతగారు వేదిక పండితులు, మా అమ్మ అంతా అలా నేర్పించి అంతా బాగా మంచిగా పెరిగాను. మ్. కానీ అన్ని క్వశ్చన్ చేసేదాన్ని లాజికల్లీ, ఇదెందుకు ఇదెందుకు, ఈ ఆచారం ఎందుకు, అలాగా ఆ. అన్ని చదువుకుంటూ అకాడమికల్లీ అంతా బాగా వచ్చి లైఫ్ అంతా చాలా స్మూత్ గా అయిపోయింది. సో నాకేమి, ఎవరికైనా కష్టం వస్తే కానీ దేవుడు గుర్తుకురాడు అంటాడు కదా. నేనేమో దేవుడు అన్ని చోట్ల ఉంటాడా, దేవుడు ఎలా, దేవుడికి ఇదే ఫ్రైట్ టైం ఉంది నువ్వు మొక్కుకుంటే వచ్చేయడానికి, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడిగేదాన్ని మామూలు. 2004లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 7.5 months ప్రెగ్నెంట్ అప్పుడు మా నాన్నగారు పోయారు. నేను US లో ఉన్నాను, మా బావమరిది పెళ్లి రోజు పోయారు. సో మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. నేను వెళ్ళలేకపోయాను హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల. మా అన్నయ్య కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నా డైరెక్ట్లీ ఎవరు లేరు అనేసరికి మా పిన్ని వాళ్ళకి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నప్పుడు అందరూ మాట్లాడినప్పుడు, వాళ్ళు పరామర్శించడానికి ఫోన్ చేసినప్పుడు, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు, బాధపడకు, మీ నాన్న చాలా అదృష్టవంతులు అని అలా చెప్పారు. వాళ్ళు అన్నది బాధపడకు అన్న మాట నేను లిటరల్ గా తీసుకున్నా. ఓ అయితే ఏడవకూడదు, నాకు తెలియదు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కదా, ఓ బాధపడకూడదు అని. అది ఎలా చేశానో తెలియదు కానీ మా నాన్న అనేది ఒక బాక్స్ లో పెట్టేసి అది లాక్ చేసేసాను. ఇంకా అసలు మా నాన్న గురించి మాట్లాడలేదు, మా నాన్న డెత్ గురించి మాట్లాడలేదు. మా వాడి డెలివరీ అవుతూనే సివియర్ బ్యాక్ పెయిన్, 5 years అసలు ట్రీట్మెంట్ ప్రతిదీ ట్రై చేశాను, ఏది తగ్గలేదు. అప్పుడు 5 years అయిన తర్వాత మా ఆయన ఒకసారి వాళ్ళ మేనేజర్ ఇచ్చారని హీలింగ్ బ్యాక్ పెయిన్ ద మైండ్ బాడీ కనెక్షన్ అని ఒక బుక్ తీసుకొచ్చారు. అది ఒక ఆర్థోపెడిస్ట్ జాన్ సార్నో అని, ఆయన బ్యాక్ పెయిన్ సర్జరీస్ చేస్తారు. ఆయన సర్జరీ చేసినా సరే జనాలు బ్యాక్ వస్తున్నారు, ఆయన స్ట్రక్చరల్లీ ఏం ప్రాబ్లం లేదు, అయినా వస్తున్నారని, ఆయనేమో అయితే సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ అని ఆయన వాళ్ళకి థెరపీ ఇచ్చి ఫిక్స్ చేశారు. ఆ పుస్తకం రాత్రి చదివి 4 hours లో, ఫ్రైడే మార్నింగ్ మా వాడు 5 ఏళ్ళు వాడికి, వాడు వచ్చిన తర్వాత మా నాన్న ఫోటోలన్నీ తీసి అన్ని మాట్లాడి చెప్పాను. ఏడుస్తూనే ఉన్నాను 1 hour. 5 years బ్యాక్ పెయిన్ అదేదో మంత్రం వేసినట్టు పోయింది. ఓకే, అంటే తెలియకుండానే ఎమోషనల్ స్ట్రెస్ అనేది మీ లోపల, అది గ్రీఫ్ అనే ఇమోషన్ ని, బాధ దుఃఖాన్ని ప్రాసెస్ చేయలేదు. అది అంత ప్రెషర్, అంటే అంత ఇంపాక్ట్ చేస్తుంది అని అప్పుడు రియలైజ్ అయింది నాకు. మనం ప్రాసెస్ చేసుకోకపోతే ఇమోషన్ని సవ్యంగా కరెక్ట్ విధంగా, ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే దుఃఖంలో వెళ్ళి ఎడిక్షన్లు అవన్నీ అయిపోతాయి. అది అవాయిడెన్స్. మీరు ప్రాసెస్ చేయకోకుండా ఉంచేసుకుంటే అది బాడీకి ఎంత హానికరం. అది తెలిసిన తర్వాత అప్పుడు టర్నింగ్ పాయింట్ నాకు. అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం మొదలెట్ట, అలా ఎలా పోయింది, బికాజ్ నా సైంటిఫిక్ మైండ్కి అది నాకు అర్థం కాలేదు. అలా రీసెర్చ్ చేసి అక్కడి నుంచి స్టెప్పింగ్ స్టోన్ 2004 నుంచి 2009, 5 years 2009 నుంచి స్టార్ట్ అయింది. అంటే దానికి ముందు ఏం చేసేవారు మీరు? దానికి ముందు నేను కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీలో చేసేదాన్ని. మా యుఎస్లో, ఇండియా నుంచి స్టార్ట్ చేశాను ఏడీపీలో. దాని తర్వాత యుఎస్లో మాస్టర్స్ చేసి మళ్ళీ ఐటీలో వర్క్ చేసేదాన్ని. అప్పటి నుంచి కంటిన్యూ చేశాను ఐటీలో వర్క్ చేస్తూనే, ఈ పక్కన ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు, రీసెర్చ్ చేస్తూ వచ్చాను ఒక్కొక్కటి. అంటే పూర్తిగా ఎట్లా దీన్ని, అంటే లేదు మనకి ఈ ఐటీ రంగం కాదు, ఇది కాదు, దీంట్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే నాకు ఒకదాని తర్వాత ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వేరేవి రావడం మొదలెట్టాయి. నేను బ్యాక్ పెయిన్ ఒకటి సాల్వ్ అయిపోయింది అనుకున్నప్పుడు, నేను ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరు, అందరికీ ఎంతమంది బ్యాక్ పెయినో నాకు సొల్యూషన్ తెలిసిపోయింది. కానీ నాకు తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది 2వ వాడితోటి. అప్పుడు అది పనిచేయలేదు, ఆ మంత్రం పనిచేయలేదు. నేను ఏ ఇమోషన్ ఏది అంటే అర్థం కాలేదు. అప్పుడు ఇంకా ఇలా సాల్వ్ నేను ప్రాబ్లమ్స్, ఐటీ కాబట్టి, ఇంజనీర్ కాబట్టి ప్రాబ్లమ్ సాల్వర్, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. నా వేరియబుల్ ఏదో తెలియదు, అది పెట్టానంటే అల్జిబ్రైక్ ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది. నా మెంటాలిటీ అదే. సో మిస్సింగ్ పాయింట్ ఏంటి అని చూస్తుంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చదివాను. దాంతో జెస్టేషనల్ డయాబెటీస్ తగ్గించుకున్నా. తర్వాత ఇంకో హెల్త్ ప్రాబ్లం, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీలింగ్ మొడాలిటీ, ప్రాణిక్ హీలింగ్, రేయికి, ఇవన్నీ చూసాను. ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్, అంటే ఆనియన్ కి లేయర్స్ పీల్ చేసినట్టు నాకు దగ్గరగా తీసుకొస్తుంది అనమాట. కానీ నాకు ఎట్లా అనిపించింది అంటే దీనివల్ల ఫుల్ అన్నిటికీ పనిచేస్తుంది అన్నది సొల్యూషన్ దొరకట్లేదు. సో ఆ అన్వేషణలో నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అలా వచ్చిన తర్వాత 2022లో లెటింగ్ గో పాత్వే టు సరెండర్ అని ఒక బుక్ చదివా, డేవిడ్ హాకిన్స్ది. అదే టైంలో
వివేక చూడమని, తత్వబోధ అవి చదవడం అయింది. ఆ కాంబినేషన్లో ఏమని తెలిసింది అంటే, ఓ వీటన్నిటికీ కారణం, మూల కారణం మనం ఇమోషన్స్ని పట్టుకుని అరిషడ్ వర్గాలు వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నాలో ఏ ఇమోషన్ వస్తుంది, సరే బ్యాక్ పెయిన్ ఉంది, నాకు కోపం వస్తుందా, దుఃఖం వస్తుందా, ఏ ఇమోషన్ ఐడెంటిఫై చేయాలి. దెన్ దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాన్ని మరీ ఎక్కువ ఫీల్ అయిపోకుండా, మరీ తక్కువ కాకుండా. మనం హ్యూమన్స్ అన్నాక ఇమోషన్స్ వస్తాయి, మనం ఇమోషన్స్ రాకుండా ఉండలేం. ఆ ఇమోషన్ని నేను వెంటనే బయటికి ఎలా వచ్చేయాలి. నేను టెక్నిక్స్ తెలుసుకున్నా, చిన్నవి చాలా పుస్తకాలు చదివి నాలో నేను ఇంప్లిమెంట్ చేసుకుని ఒక 30 సెకండ్స్లో 60 సెకండ్స్లో ఎలా బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే బయటకు వచ్చేస్తే అది ఫుల్ రిలీఫ్ అయిపోతుంది అనమాట. మనం ఆ వెబ్లో ఉండం. ఇంకా అలా వచ్చినప్పుడు ఇంకా ఓహో అప్పుడు నేను ఇంకా వేరే మన హిందూయిజంలోనే ఉందా, ఈయన డేవిడ్ హాకిన్సే చెప్పారా, ఇంకెవరన్నా చెప్పారా, ఇంకెవరు తెలుసుకున్నారు ఈ సీక్రెట్. అలా చూస్తే బుద్ధిజం, స్టాయిసిజం, క్రిస్టియానిటీ అన్ని ఫిలాసఫీస్లో ఇదే కాన్సెప్ట్. అప్పుడు నేను లాక్ అయ్యాను. ఓకే ఇమోషనల్. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది చాలా పెద్ద రహస్యం, నేనే ఉంచుకోకూడదు అని. అప్పుడు ఈ ఐటీది ఇది 5-6 అవర్స్ పనిచేసేదాన్ని మీద. ఇలా కుదరదు, మేనేజ్ చేయలేను అని 24 ఆగస్ట్లో మానేసి అప్పటికి ఒక 6 ఏళ్ళ నుంచి హెల్ప్ చేస్తున్నాను అందరికి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఎంత అమేజింగ్ గా వచ్చాయో అసలు. అవి చూసి ఇంక ఇలా కాదని ఫుల్ టైం మారిపోయాను. మీరు ఒక మన సనాతన ధర్మ హిందూయిజంలో అరిషడ్ వర్గాలని మనం చెప్పినవి బుద్ధిజము, సూఫీయిజము, క్రిస్టియానిటీ వీటిల్లో కూడా ఉన్నాయంటున్నారు కదా. ఏంటి కామన్గా మీరు అబ్జర్వ్ చేసిన ఏమున్నాయి, వాళ్ళు ఏం చెప్పారు వాటి గురించి? సో మన హిందూయిజంలో అరిషడ్ వర్గాలు, నార్త్ ఇండియాలో సాడే సాతి అనేది అంటారు దాన్ని. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. క్రిస్టియానిటీలో చూస్తే 7 సిన్స్ అని ఉంటాయి, ఆ 7 సిన్స్. అదే బుద్ధిజంలో చూస్తే క్లేష అని ఉంటాయి, మెంటల్ ఇంప్యూరిటీస్ అంటారు. ఇవన్నీ స్టాయిసిజంలో కూడా ఏమంటారంటే డూ ద రైట్ థింగ్, మిగతావన్నీ ఎక్కువ అవ్వకుండా ఇలా చెయ్యి అంటారు. అలా అన్ని ఫిలాసఫీస్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే నీకు ఇవి పడవు అన్నట్టు, దీస్ ఆర్ ఎనిమీస్, నీకు దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టాలి అంటే ఫస్ట్ నాకు అది ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. మన ఈగో యాక్సెప్ట్ చేయనివ్వదు. నేను చాలా శాంత స్వరూపిని అంట, కానీ వేరే వాళ్ళు చూసే వాళ్ళందరికీ మాధురి మేడంకి కోపం వచ్చేస్తుంది మాట అంటే అంటారు కలిసిన వాళ్ళందరూ. అయ్యే లేదు నాకు కోపం ఎక్కడ వస్తుంది అంట. అంటే నిన్ను నువ్వు తెలుసుకో, రమణ మహర్షి అన్నట్టు మనకి మన గురించి తెలియదు, దానికి ధైర్యం కావాలి. మన గురించి తెలుసుకొని ధైర్యంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది, యాక్సెప్టెన్స్ వస్తే కానీ చేంజ్ రాదు. ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలి. యాక్సెప్టెన్స్ వస్తే ఏం యాక్సెప్టెన్స్ రావాలి? అందరికీ ఒకటే ఉండదు. నాకు జెలసీ ఉండొచ్చు, మీకు కోపం ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఏదో ఉండొచ్చు, రైట్? నాకు యాక్సెప్టెన్స్ వచ్చి ఇమోషనల్ అవేర్నెస్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇది ఉంది కాబట్టి, చాలా మంది నాకు కోపం ఉంది అంతే అంటారు. నీకు తెలుసు కదా, మా నాన్న అంతే తెలుసు కదా కోపం. సో అంటే యూ డోంట్ గెట్ అ ఫ్రీ పాస్. కోపం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా, అది సెకండ్ స్టెప్. నాకు తెలుసు నాకు కోపం ఉందని తెలుసు, కానీ దాని గురించి ఏదైనా చెయ్యాలి అనే ఆతృత రావాలి. అది స్పిరిచువాలిటీకి మార్గం. తెలుసుకోవడం ఒకటి, చాలా మందికి అది కూడా తెలీదు, నాకేముందో కూడా తెలీదు. సెకండ్ స్టెప్ తెలిసిన తర్వాత నేను మార్చుకోవాలి అనే ఇది ఐడియా రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఎవరినైనా ఆశ్రయించాలి, గురువుల్ని కానీ కోచెస్ని కానీ, చాలా మంది ఉన్నారు. ఆశ్రయించిన తర్వాత వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏమీ చేయలేరు, మీకు మీ ప్రమేయం లేనిది వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చెప్పింది మనము ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే అసలు ట్రాన్స్ఫర్మేషన్స్, నేను వర్క్ చేసిన క్లయింట్స్తో అసలు మిరకల్స్ అంటే మిరకల్స్. అంటే ఇప్పుడు సపోజ్ మీకు కోపం వచ్చింది అనుకోండి, కోపం ప్రకటితమైంది, ఎక్స్ప్రెస్ చేశారు, ఆ కోపం ఉండకుండా వెంటనే బయటికి రావాలంటే ఏం చేస్తారు? ఒకటి ఎగ్జాంపుల్గా అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేను మా క్లయింట్స్కి ఇచ్చి ఒక సజెషన్, సింపుల్ స్టెప్స్ చెప్తాను. 4 స్టెప్స్ చెప్తా. 4 స్టెప్స్ అంటే ఏంటంటే, అది ఫస్ట్ ఏమని అడుగుతానంటే, నాకు కోపం దేనివల్ల వస్తుంది? సింపుల్, ఎక్కువ డ్రా ఎక్కర్లేదు. నాకు ఫలానా క్లయింట్ ఎప్పుడు లేట్గా వస్తుంది, వచ్చినప్పుడల్లా కోపం వస్తుంది, ఎగ్జాంపుల్. సెకండ్ ఏమంటానంటే, ఓకే నా కంట్రోల్లో ఏముంది, ఈ కాన్సెప్ట్లో నా కంట్రోల్లో ఏముంది? నేను కావాలంటే వాళ్ళకి చెప్పి 5 minutes కన్నా లేట్ వస్తే నేను క్యాన్సిల్ చేసేస్తా సెషన్, ఫుల్ పేమెంట్ ఇవ్వాలి మీరు. లేదు అంటే మీరు రీస్కెడ్యూల్ చేసుకోండి, లేదు అంటే మీకు ఎక్స్ట్రా టైం ఇవ్వండి, ఏదో ఒకటి. నా కంట్రోల్లో ఏముంది అది. నా కంట్రోల్ బయట ఏముంది? వాళ్ళని ఎంత తిట్టినా రాకపోవడం, ఎంత చెప్పినా రాకపోవడం, వాళ్ళకేవో ప్రాబ్లమ్స్, అవన్నీ నా కంట్రోల్లో లేవు. సో నా కంట్రోల్లో ఏముంది? నేను రెండూ తెలుసుకోవాలి. నా కంట్రోల్లో ఏముంది, నా కంట్రోల్లో ఏం లేదు. నా కంట్రోల్లో ఏం లేదు అన్నది ఎప్పుడు పెద్ద బకెట్ ఉంటుంది, మన కంట్రోల్లో ఒకటో రెండో ఉంటుంది.
థర్డ్ స్టెప్ ఏంటి అంటే వాట్ కెన్ యూ లెట్ గో ఆఫ్. మనకెప్పుడు మనకి కంట్రోల్లో లేని దాన్ని పట్టుకొని కూర్చుంటాం, అదే ఫ్రస్ట్రేషన్కి కారణం. ఆవిడ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నా ప్రాబ్లం కాదు, ఐ లెట్ గో ఆఫ్ ఇట్. ఆవిడ ఎప్పుడు చెప్పినా లేట్గా వస్తున్నాయి, ఐ లెట్ గో ఆఫ్ ఇట్. నేను ఆవిడకి చెప్పేస్తా, మీరు 5 minutes కన్నా లేట్గా వస్తే క్యాన్సిల్ చేస్తాను. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ కెన్ టేక్ లాస్ట్? ఇప్పుడు నాకు తెలుసుకున్నా కంట్రోల్లో ఏముంది, కంట్రోల్లో ఏం లేదని తెలుసుకున్నా. లాస్ట్ 4th స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద వన్ యాక్షన్ ఐ కెన్ టేక్ నౌ? ఇప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఆవిడ 5 minutes అయింది, 10 minutes అయింది, రాలేదు క్లయింట్. ఇప్పుడు నేను ఏం తీసుకోవచ్చు? క్యాన్సిల్ చేసేసి జూమ్ కాల్ బయటకు వచ్చేసి ఈమెయిల్ చేసి సారీ అండి క్యాన్సిల్ సెషన్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అది ఒక స్టెప్ తీసుకోవచ్చు. ఈ 4 steps చెప్తే మీరు ఇమ్మీడియట్ యాంగర్ నుంచి ఒక స్టెప్ యాక్షనబుల్ స్టెప్కి వచ్చేసారు. దిస్ టేక్స్ 30 seconds. 30 seconds నేను క్లయింట్స్తో జనరల్లీ చేస్తాను. ఒకటి వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారో అది చేస్తా. చేసిన తర్వాత వాళ్ళకి 1 week టైం ఇస్తా. మీరు 1 weekలో నాకు అట్లీస్ట్ 7 entries మీ జర్నల్లో డైరీలో చూపించాలి. ఎందరికీ వస్తుంది, కోపం ఉన్న వాళ్ళకి ఎవ్రీడే 100 సార్లు వస్తుంది. రోజుకు ఒక్కసారి ఫిక్స్ చేయండి. మీరు నమ్మరు, ఒక 1 week అయిన తర్వాత వాళ్ళల్లో 50 to 70% చేంజ్ వస్తుంది వాళ్ళల్లో. అది కాదు ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వేం చేస్తున్నావు అది ఇంకా చేస్తూనే ఉండు, నీలో చాలా మార్పు వచ్చింది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు మారిపోయి వాళ్ళు మాధురి ఆంటీ దగ్గరికి వెళ్తున్నావా వెళ్ళు, నువ్వు అమ్మ నీ కోపం మళ్ళీ ఎక్కువతున్నట్టుంది మాధురి ఆంటీ దగ్గరికి వెళ్ళు, అలా అనమాట. అది ఫ్యామిలీని మొత్తం మారుస్తాం. మనం మారితే మన చుట్టూ వాళ్ళందరూ మారుతారు. అండ్ ఇది సింపుల్ స్టెప్స్, ఇలా నేను చిన్నవి ఇస్తాను అనమాట.